ఉడుకు పంట తెచ్చి తెప్పించేస్తారు. మా అన్న పట్టాడండి. అన్న వాళ్ళైతే వేయగానే చూడండి ఎంత పెద్ద చేప పడిందో. అన్న ఎన్ని కేజీలు ఉంటుంది అన్న? 15 కేజీలు అంటుండ్రు. 15 కేజీ అడవి కోడి పుంజు అండి. ఇగో వీడియో తీసేటప్పటికి వెళ్ళిపోతా ఉంది అడవి కోడి పుంజు. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను అడవి కోడి పుంజు. హాయ్ అండి, నెల్లూరు నుంచి చిత్తూరుకు వచ్చాము చేపలు పట్టడానికి. మొదటి రోజే చేపల వేట మాకు బాగా జరగలేదండి. మేము అనుకున్నంతగా చేపలు అయితే పట్టలేకపోయాము. అందుకని ఏరే చెరువుకి అయితే వెళ్ళిపోతా ఉన్నాము. ఇక్కడే చిత్తూరులోనే ఏరే ఊరిలో చెరువు ఉందంట, అక్కడికైతే వెళ్తా ఉన్నామండి అక్కడ పట్టడానికి. మరి అక్కడ ఎలా ఉంటుందో తెలీదు. ఇప్పుడైతే మేము అనుకున్నంతగా చేపలు అయితే పట్టలేకపోయాము. కనీసం మనిషికి ఒక 50 కిలోల చేపలు కూడా పట్టలేకపోయినామండి. ఇప్పుడు రెండో చెరువు ఎలా ఉంటుందో మరి అక్కడికి వెళితే కానీ తెలియదు. ఒకసారి చూద్దాము ఆ చెరువు కూడా. అక్కడ మేము అనుకున్న చేపలు పడతామా పట్టలేమనేది ఈ వీడియోలో చూసేద్దామండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ చేసండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడండి ఫ్రెండ్స్, ఈ లొకేషన్ మాత్రం సూపర్గా ఉంది. టెంకాయ చెట్లు, చుట్టూ కొండలు, అడవి, మళ్ళీ ఇక్కడ వరి పంట అయితే వేస్తున్నారండి. అక్కడ నుంచి ఆ చెరువు నుంచి అయితే క్షేమంగా వేరే చెరువుకి అయితే వచ్చేసామండి. ఇక్కడికి వచ్చిన తర్వాత చూద్దాం, కొన్ని పనులు అయితే జరిగాయి. చాలా ఆసక్తిగా చాలా మంది ఈ చెరువులో అయితే మరిగిన చేపలు ఉన్నాయి అంటున్నారు. అందుకని అయినా ఉన్న వారికి వచ్చి రాగానే మా ఆయన అయితే ఈ విధంగా పట్టేసాడు. నీడ కోసం కొంతమంది చిక్కు తీస్తా అన్నారు వలలు వేయడానికి. ఇంతకుముందే మాకు కావాల్సిన సామాను తేవడానికి కొంతమంది బజార్కి వెళ్ళి అయితే మళ్ళీ నీళ్ళు సామాను తెచ్చారండి. సాయంత్రం వంటకి ఈ రోజు నుంచి చేపలు పట్టే చెరువు అయితే ఇదే. మగవాళ్ళైతే వలలేసి దానికి వెళ్ళిపోయారండి. మేము ఉండి అన్నము కూర రెడీ చేస్తున్నాం. వచ్చిన కాడి నుంచి చేపల కూర తింటా ఉన్నాం. మేము ఈ రోజైతే పచ్చడి చేసాము. ఈ పచ్చడిని చూసి ఏమంటారో తెలీదు. నెల్లూరు నుంచి వచ్చిన దగ్గర నుంచి చేపల కూర తింటున్నామండి. ఈ రోజు మాత్రం పచ్చడి చేసాము. ఈ పచ్చడి చూసి మా వాళ్ళు వలలేసి వచ్చిన మగవాళ్ళు ఏమంటారో ఎలా ఫీల్ అవుతారో తెలీదు. ఉడుకు పంట తెచ్చిండి ఒక మనిషి పొయ్యి ఇక్కడే ఉంచేస్తా. కల్పనావు అట్ట బట్టి దాని కింద పెట్టిన చెప్తా. ఆమె పట్టుకున్న ముగ్గురిని అడబెట్టి కింద పెట్టు. కూడా తెప్పించేసుకో.
ఎవరా పిన్నమ్మా సూపర్గా వస్తుంది పిన్నమ్మ, కమ్మంగా ఉంది పచ్చడి. పచ్చడి స్మెల్ తిరగమాతేస్తే భలే వస్తుంది. సరిపోదు అనుకుంటా, వాళ్ళతో కూడా పెట్టుకుంటారు చూడు పచ్చడి దగ్గర. నీళ్ళు పోయాలా? కానీ ఇది నలుగురు తినేదాన్ని టమాటాలు కూడా వేసింది, సరిపోదని. వలలు అయితే వేసి చేపలు తీస్తూ ఉన్నారు. టైం అయిపోతూ ఉంది. ఇది కొంచెం మేము ఇంతకు ముందు వచ్చిన చెరువు కంటే ఇది చాలా పెద్ద చెరువు అండి. ఇది కొంచెం పెద్దదిగానే ఉంది. చేపలు కూడా ఉన్నట్టే ఉన్నాయి. అందుకని కొంచెం లేట్ అవుతుంది మా వాళ్ళకి. వాళ్ళు వచ్చేలాక మేమైతే భోజనం అయితే రెడీ చేసాము. మా ఆయన ఎక్కడున్నాడా అని చూస్తుంటే ఆడ కనిపించలే. మా ఆయన అయితే చేపలు వలలు వేసేసి వస్తున్నాడు. కానీ చేపలు ఉన్నాయా లేవా తెలీదు. ఉన్నాయని అనుకున్నాక ముందు చిక్కమత్త ఫుల్గా వస్తుంది. దానికి వచ్చిన తర్వాత తెలియాలి ఎన్ని చేపలు పడ్డాయని. మా అన్న పట్టాడండి. ఆ అన్న వాళ్ళైతే వేయగానే చూడండి ఎంత పెద్ద చేప పడిందో. అన్న ఎన్ని కేజీలు ఉంటుంది అన్న? 15 కేజీలు అంటుండ్రు. 15 కేజీలు ఉంటుందంట. టబ్బుకి సరిపోయింది. మొదటి చూడు మూతి చిన్నదా. ఏం చేప అంటుందా? గడ్డి చేప. పులుసుగానైతే సూపర్. 18 రాత్రి వండుకున్న ధర్మేంటి. టబ్బుకి సరిపోయింది. నాకు చేసిన సందకాడు చేసిన వంట అయితే అందరు తినేసి మళ్ళీ వెమ్మటే చెరువుకైతే వెళ్ళిపోయారు. పొద్దుపోయింది. 100 రోజుల పాటుకోలు చేపలు పట్టిన చేపలన్నిటిని తీసుకుంటా వచ్చి కాటాకేస్తూ ఉన్నారు. మా ఆయన మా బావ ఇద్దరు కొంచెం ఇంకా లోతుగా ఉన్నారు. వాళ్ళు వస్తే కాటాకైతే వేసేస్తారు. మేము ఇట్లాగా టెంట్లు గింట్లు అన్నీ రెడీ చేసుకున్నామండి. రెడీ చేసుకోగానే పైన చూసి ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. చూడు చందమామ కూడా కనుమరుగైపోతా ఉన్నాడు. అందుకని మేము ఉండడానికని ఎలుగుతున్న ఈ లారీని అయితే రెడీ చేస్తున్నారు పట్టలు కప్పి. వర్షం వస్తే అందులోకి అందరం వెళ్ళిపోయి అక్కడి నుంచి ఏరి దగ్గరికి వెళ్ళిపోయేలాగా. పచ్చడి అయితే సూపర్గా ఉందంట చెప్పేసి తినేసి అయితే వెళ్ళిపోయారు. హడావుడిగా అందరికి భోజనాలు వడ్డించే కార్యక్రమంలో ఉండిపోయాం మేము. నేనైతే సామానం అంతా సర్దేశానండి. గబక్కన వాన వచ్చిందంటే మొత్తం తీసేసి మడిచేసేదానికి. వాన వస్తుందన్న ఆలోచనతోనే అందరూ సడన్గా గబగబా చేపలైతే తెస్తా ఉన్నారు. ఎంత పొద్దుపోయినా కానీ. నైట్ అయితే చాలా ఇబ్బంది పడ్డామండి. వర్షం వచ్చింది. వర్షం తోడుగా మళ్ళీ చేపలు కూడా పడలేదు. అందుకని వచ్చిన దారినే మళ్ళీ ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. మేము వచ్చిన దారి ఫస్ట్ వచ్చినప్పుడు నైట్ వచ్చామండి. అందువల్ల ఈ రూట్ కూడా తీసినా కనిపించదని. ఇప్పుడు ఇంటికి వెళ్ళేటప్పుడైతే పొగులుగా వెళ్తున్నాం కాబట్టి వీడియో రూపంలో ఈ మంచి లొకేషన్ మీకు చూపించడానికి చాలా ఆశపడుతున్నాం. చూడండి చాలా బాగుంటుంది రూటు. మన నెల్లూరుకి వెళ్ళే రూట్ అండి ఇది. అది తిరుగుతూ ఉంటే కొనులుగా హాయి ఎగురుతూ ఉంటుంది. నేనైతే అంత మంచిగా అనిపించింది. వెళ్ళేటప్పుడు మాత్రం నైట్ వెళ్ళాం కాబట్టి పెద్దగా కనిపించలేదు. ఇప్పుడు పొగలు కదా, కళ్ళు చెదిరిపోతున్నాయి చూస్తుంటే. రోడ్లు, కొండలు, అబ్బా అసలు నేనైతే ఎప్పుడు చూడలేదండి. ఫస్ట్ టైం చూడటం.
ఫ్రెండ్స్, మేము బయలుదేరేటప్పుడు హోటల్ దగ్గర భోజనాలు అయితే కట్టించుకున్నామండి. వాటిని తినడానికి ఒక మంచి ప్లేస్లో అయితే ఆపాము. చూడండి ఎంత బాగుందో, ఎంత పెద్ద చెట్లు అండి. ఇది మొత్తం అడవే. అడవిలో ఒక చోట ఆపామన్నమాట. చూడడానికి ఎంత బాగుందో అంతే భయంగా ఉంది. ఎందుకంటే అడవి దట్టమైన అడవి కదండి. అసలు చుట్టూ కొండ మీద ఏమైనా పులులు అలాంటివి వస్తే ఏమైనా భయం వేసింది. కాబట్టి ఇక్కడ అడవి కోళ్ళు ఉన్నాయి, చూద్దరు మీరు కూడా. ఇదిగో అడవి కోడి పుంజు అండి. ఇదిగో వీడియో తీసేటప్పటికి వెళ్ళిపోతా ఉంది అడవి కోడి పుంజు. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను అడవి కోడి పుంజు. తెచ్చుకున్న భోజనాలు అయితే మంచిగా అయితే ఇక్కడ భోంచేస్తున్నామండి. చూడండి అందరం ఇక్కడే తింటున్నాం. ఇలాంటి రోజు మా జీవితంలో వస్తుందని ఎప్పుడు కూడా కల్లా కూడా అనుకోలేదు. చాలా మంచిగా అనిపించింది. ఒక టూరిజం లాగా వచ్చి మధ్యలో అడవుల మధ్యలో భోజనం చేయటం చాలా మంచిగా అనిపించింది. కానీ మేము బయలుదేరి అప్పటికి 11 నుంచి బయలుదేరితే ఇక్కడికి వచ్చేదాకే మధ్యాహ్నం అయిపోయింది. ఇంకా మేము తిరుపతి అమ్మడికి కూడా రాలేదు, అంత టైం అయిపోయింది. అందుకని భోజనం చేసుకొని దానిగా బయలుదేరాము. తిరుపతిలో పెద్ద కాలేజ్ అండి. చూడండి ఎంత బాగుందో. ఈ కాలేజీ ఎవరిదో మీకు తెలుసుంటే కామెంట్ చేయండి, గెస్ట్ చేసి. చూడండి ఎంత బాగుందో. దారిని వెళ్తూ ఉంటే కళ్ళు చెదిరిపోతున్నాయి. కాలేజీ మాత్రం అంత బాగుందండి. వావ్, నేను ఎప్పుడు చూడలేదు, ఎప్పుడు వింటమే కానీ ఎప్పుడు చూడలేదన్నమాట. ఫస్ట్ టైం చూస్తున్నాను. ఎంత పెద్ద కాలేజో చూడండి. వామ్మో, లోపలికైతే వెళ్ళలేదు, బయట నుంచి చూస్తేనే ఎంత బాగుంది. ఇంకా మరి లోపల ఎలాగుంటుందో. ఈ కాలేజ్ ఎవరితో తెలుసుంటే కామెంట్ చేయండి. ఇది
మా ఊరు వెంకటాచలం అండి. వెంకటాచలంకి అయితే వచ్చేసాము. ఏమో మేమైతే 12 గంటలకి అట్లా బయలుదేరాము. టైం వచ్చేసి 7-8 అయిపోతుంది టైము.